సూర్యాపేట జిల్లా కోదాడలోని నడిగూడెం ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను జిల్లా కలెక్టర్ తేజస్ పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 8 మండలాల్లో 151 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ బూత్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలను తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. వేరే వాళ్ళు వేస్తారు. Good morning, everyone. I'll request your attention for a few minutes. Yeah, thank you. Andarki namaskar malli okkasari. I'm happy to see all of you busy with your election work material మీరు జాగ్రత్తగా తీసుకుంటున్నారని చూస్తూ ఉన్నా చాలా సంతోషం. నా తరపున కొన్ని ఇంపార్టెంట్ అంశాలు మీకు తెలియజేయాలని మాట్లాడుతున్నా. ఒకటి, ఈరోజు మనం ఇక్కడ నుంచి బయలుదేరే ముందు ప్రాపర్గా మెటీరియల్ అన్నీ చెక్ చేసి తీసుకోవాలని మీకు కోరుతా ఉన్నాం. అదేవిధంగా గ్రామ పంచాయతీలో రీచ్ అయిన తర్వాత మన పోలింగ్ స్టేషన్, అదేవిధంగా గ్రామ పంచాయత్ ఎన్నికలకి మనం అడ్మినిస్ట్రేటివ్ పరంగా అంత సర్వసిద్ధం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. ఆ రోజు స్టేజ్ 2 ఎక్కడ ఉన్నారు సాధారణంగా చేతులేపండి. యా, యువర్ హియర్ ఇట్స్ మెజారిటీ ఆఫ్ యూ. యా, మనకి ఏంటంటే కౌంటింగ్ కోసం మీ గ్రామ పంచాయతీలో మల్టిపుల్ లొకేషన్స్ ఉంటాయి, 2 కానీ 3 కానీ ఉండడానికి ఆస్కారం ఉంది. సో కౌంటింగ్ 1 o'clock క్లోజ్ అయిన తర్వాత, ఆర్ ఇన్ కేస్ కొంతమంది 1 తర్వాత కూడా వెయిటింగ్ ఉంటే వాళ్ళకి టోకెన్ ఇచ్చేసి మనం 5-10 minutes ఎక్స్ట్రా కంప్లీట్ చేపిస్తాం. పోలీస్ ఎస్కార్ట్లోనే ప్రాపర్ బందోబస్తు మనం స్టేజ్ అంటే లొకేషన్ 1 నుంచి కౌంటింగ్ లొకేషన్లో తీసుకురావడం అతి ముఖ్యమైనది. అక్కడ కూడా ఎందుకంటే పోల్డ్ ఓట్స్ ఉంటాయి, మనతో పాటు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. కౌంటింగ్ చేసే క్రమంలో కూడా మీరు ప్రాపర్ పకడ్బందీగా ఏర్పాట్లు చేసి కౌంటింగ్ చేసుకొని కోరుతా ఉంటారు. ఒకవేళ మీ దగ్గర పెద్ద గ్రామ పంచాయతీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి, వార్డ్స్ ఎక్కువ ఉన్నాయి, మీరు మల్టిపుల్ కౌంటర్స్ ఏర్పాటు చేసి కూడా మీకు ఏఆర్ఓస్ కూడా ఇవ్వడం జరిగింది. సో వార్డ్స్ కౌంటింగ్ చేసినప్పుడు క్యాండిడేట్స్ వాళ్ళ ఏజెంట్స్తో పాటు కౌంటింగ్ చేసినప్పుడు ప్రాపర్గా మల్టిపుల్ కౌంటర్స్ కూడా ఏర్పాటు చేయడానికి ఆస్కారం ఉంది. సో దట్ యూఆర్ ఏబుల్ టు కంప్లీట్ ద ప్రాసెస్ ఇన్ టైం బౌండ్ మేనర్. అదొకటి. కౌంటింగ్ చేసే క్రమంలో మీరు కొన్ని అంశాలు ఎన్షూర్ చేయాల్సి ఉన్నది. ఏంటంటే మీరు కౌంటింగ్ టేబుల్ ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసిన తర్వాత ఒక సైడ్లో మన కౌంటింగ్ సిబ్బంది కూర్చుంటారు, అదర్ సైడ్లో మీరు ఏజెంట్ కానీ క్యాండిడేట్స్ కానీ వాళ్ళు నిలబడతారు, లేదంటే కూర్చుంటారు. ఆ డిస్టెన్స్ కొంచెం ఒక 2 feet 3 feet ఎక్కువ ఉండేటట్లు చూసుకోవాలి. అక్కడ ప్రాపర్గా మీరు చూపించే బ్యాలెట్ అయితే చూపిస్తారు, అది జాగ్రత్త చూపిస్తారు. ఏమైనా ఆబ్జెక్ట్స్ ఉంటే వాళ్ళు చెప్తారు, కానీ ఆర్మ్స్ లెంత్ డిస్టెన్స్ ఉండడం చాలా మంచిది. ఎక్కడ కూడా ప్రాబ్లం రాకుండా చూసుకోవాల్సిన కోరుతా ఉన్నాం. పోలింగ్ ప్రక్రియ
కోసం మీరు బ్యాలెట్ పేపర్ తీసుకునేవి జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. మనం రీచ్ అయిన తర్వాత అది ప్రాపర్ లాక్ అండ్ కీ కానీ అట్లా స్టోర్ చేయండి. అదేవిధంగా కౌంటింగ్ అయిన తర్వాత కూడా బ్యాలెట్స్ ప్రాపర్గా హ్యాండిల్ చేయండి. 1 or 2 ఇన్సిడెన్సెస్ హ్యావ్ బిన్ రిపోర్టెడ్. తెలిసిన వాళ్ళకి తెలుసు, అది మనం మన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. తీసుకుపోయిన ప్రతి మటీరియల్ మీరు తీసుకువచ్చి దీంట్లో ప్రత్యేకంగా పోల్డ్ ఓట్స్ కూడా ఖచ్చితంగా రిటర్న్ తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి జాగ్రత్త తీసుకోవాలి. ఆరో స్టేజ్ 2కి నా తరపున ఒక ప్రత్యేకమైన ఇన్స్ట్రక్షన్. ఎస్ఈసి గైడ్ లైన్స్ ప్రకారం కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మీ రిజల్ట్ షీట్స్ ప్రిపేర్ చేస్తారు. మీరు ఒక మెసేజ్ మాకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ పలానా గ్రామ పంచాయత్ మా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయింది, కెన్ వి గో అహెడ్ ఫర్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్. ఆ కన్సెంట్ మా నుంచి తీసుకోవాలి. ఇది ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నామంటే ఆ గ్రామ పంచాయతీలో పోలింగ్ ప్రక్రియలో ఏమైనా తప్పు జరిగి ఉంటే, లేదంటే ఆబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే, ఆర్ ఎనీ అదర్ రాంగ్ ప్రాక్టీసెస్ ఇఫ్ దే ఆర్ దేర్, మా కన్సెంట్ తీసుకొని మీరు డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. అది డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ అంటే నేను, అదేవిధంగా జనరల్ ఆబ్జర్వర్ గారు, వారు మాతో పాటు ఉంటారు అక్కడ. మా నుంచి ఆ కమ్యూనికేషన్ మీకు ఇస్తాం. డెడికేటెడ్లీ ఒక టీం మీ దగ్గర పోల్ పర్సంటేజ్ కానీ ఉన్న సిచ్యువేషన్ ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి స్టేజ్ 2 ఆ రోజు, అదేవిధంగా జోనల్ ఆఫీసర్స్తో కలెక్టరేట్ నుంచి ఒక టీం మీతో టచ్లో వస్తుంది. వాళ్ళు మీ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఈ రోజు కూడా ఈవినింగ్ పోలింగ్ పార్టీ రీచ్ అయిన పాయింట్ నుంచి ఆ రిపోర్ట్స్ మనం పంపించాల్సి ఉంటుంది. వాళ్ళు టచ్లో ఉంటారు. ఇవన్నీ మీకు చెప్పిన అంశాలే, ట్రైనింగ్లో చెప్పిన అంశాలు, కానీ ముఖ్యమైన అంశాలు మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలని మీకు కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ ఎన్నిక కొంచెం డిఫరెంట్ ఉంటుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు అన్ని రికార్డ్ చేసింది. అందరికీ నమస్కారం. ఈరోజు ఫేజ్ 2 సంబంధించిన గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాం నడుస్తుంది. రేపు ఫేజ్ 2 ఎన్నికలు పొద్దున 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 1 గంట వరకు ఉంటున్నాయి. మన సూర్యాపేట జిల్లాలు చూసుకుంటే ఒక 8 మండల్స్లో 181 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎన్నికలు షెడ్యూల్ కావడంతో యునానిమస్ పోగా మనకి 8 మండల్స్లో 158 గ్రామ పంచాయతీలకి ఎన్నికలు జరుపుకుంటున్నాం. దీంట్లో టోటల్ వార్డ్స్ 1460 వార్డులో పోలింగ్ నిర్వహించడం జరుగుతున్నది. పోలింగ్ స్టేషన్ సంఖ్య మనం చూసుకుంటే 1462 పోలింగ్ స్టేషన్స్ మనం ఏర్పాటు చేస్తున్నాం. పోలింగ్ స్టేషన్లు కావచ్చు, పోలింగ్ సిబ్బందిలు కావచ్చు, ఈరోజు పోలింగ్ సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి డిస్పాచ్ చేసి ప్రతి గ్రామాల్లో వాళ్ళు చేరుకుంటారు. రేపు ఎన్నికలు కండక్ట్ చేయడానికి పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రణాళికతో ఉన్నారు. వాళ్ళ పరంగా ఏర్పాట్లు కూడా చేసుకుంటారు. రేపు పొద్దున 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది కాబట్టి అందరూ ప్రజలు ఓటు ఉన్న వాళ్ళందరూ వచ్చి ఓటు వేయాలని మీ ద్వారా అందరికీ కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా, పీస్ఫుల్ మేనర్లో అందరూ సహకరిస్తూ ముందు పోవాలని ఆశతో అందరికీ కోరుతా ఉన్నాం. అదేవిధంగా కౌంటింగ్ కూడా మనకి 2 o'clock సేమ్ గ్రామ పంచాయతీలో కౌంటింగ్ సెంటర్లో మనం ఐడెంటిఫై చేసి డిక్లేర్ చేసి ఉన్నాం. అదే గ్రామ పంచాయతీలో కౌంటింగ్ ప్రక్రియ 2 గంటల నుంచి మొదలు కావడం జరుగుతున్నది. కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేసి సర్పంచ్, వార్డ్ మెంబర్స్ ఎన్నిక కూడా అక్కడనే కంప్లీట్ చేసి డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ఆరో స్టేజ్ 2 ఆధ్వర్యంలో రెస్పెక్టివ్ ఆఫీసర్స్ ద్వారా చేయడం జరుగుతుంది. అది పూర్తి అయిన తర్వాత కూడా ఉప సర్పంచ్ ఎన్నిక, ఇండైరెక్ట్ ఎన్నిక ఉంటుంది. అది కూడా వారు అదే రోజు పూర్తి చేయాలి. అదేవిధంగా వాటికి సంబంధించిన నిబంధనలతో పాటిస్తూ పూర్తి చేయాలని కోరుతా ఉన్నాం. ఈ ఎన్నికలు ప్రశాంత మేనర్లో, ప్రశాంతంగా, పీస్ఫుల్గా ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా కండక్ట్ చేయడానికి అందరూ సహకరించాలని కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. మనం లోకల్ లెవెల్ ఫీడ్బ్యాక్ తీసుకొని కావచ్చు, పోలీస్ పరంగా ఫీడ్బ్యాక్ కావచ్చు, అధికారులు, ఎంపీడీఓ, తహసీల్దార్, మిగతా గ్రామస్థాయి అధికారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని గ్రామ వారీగా మా దగ్గర అంచనా ఉన్నది. వాటి ప్రకారంగా ప్రణాళికలు ఏర్పాట్లు చేయడం జరిగింది. అక్రిడేషన్ ఉన్న వాళ్ళు అక్రిడేషన్ కార్డ్స్ తీసుకొని వాళ్ళకి ప్రిమైసెస్ మాత్రమే పర్మిషన్ ఉంది, అంతవరకే. ఇది అక్రిడేషన్ ప్రక్రియ మీరు రెఫర్ చేసింది ఈసీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఉంటుంది. మనం ఇక్కడ మీకు మీ ప్రెస్ ఐడి, ప్రెస్ ఐడెంటిఫికేషన్ కార్డ్, అక్రిడేషన్ కార్డు వర్తిస్తాం.